తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఉటార్కర్ హైదరాబాద్లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ మృతికి ముందు సోషల్ మీడియాలో ధ్యానం చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్లోని తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రామ్నగర్లో తన తల్లి శ్రీదేవితో కలిసి స్వేచ్ఛ నివాసం ఉంటున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం కూడా ఉంది. స్వేచ్ఛ గత కొన్నేళ్లుగా పలు ప్రముఖ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా, యాంకర్గా పనిచేశారు. ఆమె TUWJ స్టేట్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్వేచ్ఛ తన అభిప్రాయాలను నిర్భయంగా పోస్ట్ చేస్తుంటారు. స్వేచ్ఛ చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఇన్స్టాగ్రామ్లో ధ్యానం చేస్తున్న ఫోటోని షేర్ చేశారు. మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది అంటూ బుద్ధుడు కొటేషన్ను క్యాప్షన్గా పెట్టారు. దానికి లవ్, శాంతి, మెడిటేషన్, నేచర్, ప్రశాంతత వంటి హ్యాష్ ట్యాగ్స్ జోడించారు. అలానే మరో వ్యక్తితో సముద్రపు ఒడ్డున కూర్చొని ఉన్న ఫోటోలను కూడా పంచుకున్నారు.